బ్లూ కాపర్ క్లోరైడ్తో రైతులకు ఈ మందు ఎలా మేలు చేస్తుంది, మిరపనారపై ఎలా వాడుకోవాలి, పూర్తి వీడియో చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సాంబశివరావు. మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిర్చినారు ఇది మొలకెత్తి వచ్చేసి అడికి 6 రోజులకు నేనైతే ఏమైతే మందులు అయితే స్ప్రే చేస్తున్నాను అనే దాని గురించి ప్రతి ఒక్క వీడియో మీకు చేస్తున్నాను. మన ఛానల్ మొదటిసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూడండి బ్లూ కాపర్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఈ మందును నేను ఏ విధంగా అయితే మొక్కలకు అందించాను అనేది పూర్తి వీడియో చేస్తున్నాను. మన వీడియో ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం మాత్రమే మన రైతు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి. మీరు ఈ మందు వాడినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మిర్చినారు ఎన్నాకుల మీద ఒకసారి గమనిద్దాం. ఏ స్టేజ్లో కొట్టుకోవాలి, దీన్ని పట్టుకోవాలి లేదా అనే దాని గురించి చూసుకుంటే మిర్చినారు అయితే ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ మిర్చినారు మీద మనం ఖచ్చితంగానైతే 1-2 సార్లు కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే చూడండి బ్లూ కాపర్ అంటే క్రిస్టల్ వారిది. ఇట్లా చాలా రకాల కంపెనీలు అయితే ఉంటాయి. ఒక కంపెనీ అంటే బ్లైటాక్స్ అని, ఇంకో రకం అని చాలా రకాలైతే కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే ఉంటుంది. ఇది మనకు వచ్చేసి 500 గ్రాములలో ప్యాకెట్లో దొరుకుతుంది. దీని రేట్ వచ్చేసి మనకు యావరేజ్గా అట్లా 350, 450 ఇట్లా ఉంటుంది. అయితే ఇది ఏ విధంగా వాడుకోవాలంటే ప్రతి ఒక్క రైతు ఈ యొక్క కాపర్ ఆక్సిక్లోరైడ్ని మనం గడ్డి తీసిన వెంటనే అంటే లేదా మొలక విత్తినాక వచ్చే మొలకకు ఆకు ఉంటుంది కదా, 2 ఆకులు వచ్చాక, ఆ 2 ఆకులు వచ్చాక మనం ఏం చేయాలంటే నీటిలో ఒక టిన్ను ద్వారా తీసుకొని మొదళ్ళకు నానే విధంగా ఈ మందును వాడుకోవాలి. ఇలా మందును వాడుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో అంటే ఆ మొక్కకు సరిపడా వేరుకుళ్ళు రాకుండా అంటే సరిపడా పోషకాలు అందించి అది ఒక తెగులు నివారణ అనమాట. అంటే తెగుల నివారణ అంటే బూజు తెగులు కానీ, వేరుకుళ్ళు తెగులు కానీ వీటి కోసం అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ బ్లైటెక్స్ అనేది మొక్క కొద్దిగా గట్టిపడడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఈ బ్లైటెక్స్ అనేది ఎంత ఫార్ములేషన్ ఉంటుంది చూడదని, కాపర్ ఆక్సిక్లోరైడ్ టెక్ 80%, సెల్యులాస్, సల్ఫేట్ టైప్ ఇవన్నీ కలిపి ఉంటే 100% ఇది మనకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. శిలీంద్రనాశిని చూడండి, ఇది శిలీంద్రనాశిని అంటే మనకు భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలనైనా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇది శిలీంధ్రాలను నాశనం చేసిన వెంటనే శిలీంధ్రాలు నాశనమై మనకు తెగుళ్ళు అనేటి శిలీంధ్రాల వల్లనే వస్తాయి. తెగుళ్ళు అంటే వేరుకుళ్ళు తెగుళ్ళు, బూజు తెగుళ్ళు. ఈ తెగుళ్ళు అనేవి మనకు భూమిలో ఉన్న శిలీంధ్రాల వల్ల అవి వృద్ధి చెంది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి మందులు వాడినట్టయితే శిలీంధ్రాలు చనిపోయి మనకు మొక్క వ్యవస్థ అనేది, వేరు వ్యవస్థ అనేది మంచిగా ఎదుగుదలకు తోడ్పడడానికి వేరు వ్యవస్థ ఉంటేనే మొక్క అధికంగా మంచిగా బలంగా పెరుగుతుంది. కాబట్టి ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది మీరు కూడా ఖచ్చితంగా రైతులు వాడాలి కూడా. మన ఛానల్ మోడల్స్ వస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.